శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమే. ఈ రహస్యం ఒంటరిగా విను తల్లి. ఇది తెలుసుకున్న వెంటనే నీ మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో ఉన్న అంతులేని ఆనందాన్ని నీకోసమే దాచి ఉంచాను. ఇది నీకైనది తల్లి, వెంటనే విను. నీ ప్రతి సమస్య కష్టం నాకు తెలుసు. ఆ సమయంలో నువ్వు కోరుకునేదేంటో తెలుసా? జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రశాంతంగా నీ జీవితాన్ని గొప్పగా ఆనందంగా జీవించాలని నీ ఆశ కదా తల్లి. ఇదే కదా ప్రతిరోజు నా ముందుకి వచ్చి చెబుతూ ఉన్నావు. నీకు కావలసింది ఇవ్వడం కొంచెం ఆలస్యమైంది అని విపరీతంగా నువ్వు కోపాన్ని పెంచేసుకుంటున్నావు. ఎందుకు బిడ్డ? నువ్వు అంత కోపం పెంచుకుంటే నువ్వు సాధించాల్సింది ఎలా సాధిస్తావు చెప్పు? నీ ఎదుటివారు నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఎక్కువగా కోపం పెంచుకోకు. దాని ద్వారా నీకు ఏం లాభం వస్తుందమ్మా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఇతరులతో నీకు నచ్చినట్లు వాళ్ళని బాధ పెడితే అది తప్పు బిడ్డ. నువ్వు నా బిడ్డవి కదా. ఇలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. నన్ను నీ తల్లిదండ్రిలా భావించి భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తూ ఉంటావు. ఎంతో ఓర్పు సహనంతో ఉండే నువ్వు ఇప్పుడెందుకు ఇంత కోపం? నువ్వు కోపాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి. నీలో నువ్వు కోపాన్ని పెంచుకోవడం వల్ల నీ కోరికలు తీరడం ఇంకాస్త ఆలస్యం అవుతుంది. ఆ విషయం తెలుసుకో. నువ్వు జరగాలి అని అనుకున్న పనులు కూడా ముందుకు సాగవు. అలానే నీ కోపం నిన్ను ఇంకాస్త చిక్కుల్లో పడేస్తుంది. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ. ఏ మనిషికైనా సరే ఓర్పు సహనం అనేది ఆభరణం లాంటివి. అవి నీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆకర్షణీయమైన కళ నీలో కనబడుతుంది. అలాంటి కళ నీలో ఉన్నప్పుడు నువ్వు దేనినైనా సరే, ఎలాంటి వారినైనా సరే ఆకట్టుకొని తీరుతావు. అప్పుడు నువ్వు ఎలాంటి పనిలోనైనా విజయం సాధిస్తావు. ఇదివరకు నీ ప్రవర్తన ఎంతో చక్కగా మర్యాదగా ఉండేది. చాలా ఓర్పు సహనంతో ఉండేవానివి. ఇప్పుడు కూడా అలానే ఉండు బిడ్డ. నీకు కావలసింది నీ దగ్గరకు వస్తుంది. కొన్నిసార్లు నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందే కానీ అది అసలు తీరకుండా పోదు, జరగకుండా పోదు. నీకోసం అని రాసిపెట్టి ఉన్నది కొంచెం ఆలస్యమైనా సరే అది నిన్ను చేరి తీరుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. నేను నీకు ఇవ్వబోయే కానుక చాలా విలువైనది బిడ్డ. దానిని అందుకునేందుకు సిద్ధంగా ఉండు. ఒకవేళ నీకు అనుకోని ఇబ్బందులు వస్తే అవి తీరడానికి కొంచెం సమయం పడుతుంది. వాటిని చూసి నువ్వు ఆందోళన పడాల్సిన పని లేదు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. ఎవరు ఎన్ని మాటలన్నా సరే చిరునవ్వుతో నీ మాటను దాటేసాయి. అప్పుడు వారు చేసే తప్పు వారికే అర్థమవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నిన్ను చేరుతుంది బిడ్డ. నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్ముతావో అప్పటి నుంచి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించు, నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరిగేలా ఈ బాబా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ.
అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశంలో మనకు చాలా జాగ్రత్తలు చెప్పారండి. మనం ఎలా ఉండాలి, మన జీవితం అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి, మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని బాబాగారు తన బిడ్డలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు హెచ్చరిస్తున్నారు అని నేను ఎందుకంటూ ఉన్నానంటే, ఈరోజు మనం విన్నటువంటి ఈ సందేశంలో చేసేటువంటి తప్పు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. అదే అధికమైనటువంటి కోపం. ఆ కోపం ఎలాంటిదంటే మనలో పుట్టి మనల్నే దహించి వేస్తుందండి. అధిక కోపం ఉన్నవారు వాళ్ళ ఆలోచన శక్తిని కోల్పోవడం జరుగుతుందండి. ఈ కోపం అనేది దీనివల్ల విడుదలయ్యేటువంటి ఆ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మైండ్ పైన ప్రభావం చూపుతాయండి. సరైన నిర్ణయాలు తీసుకోలేవు అలాంటి సమయంలో. ఎప్పుడైతే కోపంగా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకుంటామో అవి 100కి 100% కూడా ఫెయిల్యూర్ అవుతామండి వాటిల్లో. అందుకే బాబాగారు ప్రతి బిడ్డని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఆ కోపం అనేటువంటి ఆ చెడు అలవాటుని, ఆ దురలవాటుని మీరు పక్కన పెట్టేయండి. బిడ్డలారా, మీరు ఇంతకుముందు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ఎంత సహనంగా ఉండేవాళ్ళు అలానే ఉండండి. ఎందుకంటే సహనం అనేది ఒక ఆభరణం లాంటిది. అది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలాంటి వారినైనా సరే ఆకర్షించడం జరుగుతుంది. ఎలాంటి వారినైనా అంటే ఫ్రెండ్స్, అది శత్రువునైనా సరే మన వైపు తిప్పుకునేలా చేస్తుందండి. అది ఆ సహనానికి, ఓర్పుకి ఉన్నటువంటి ఆ శక్తి అండి అది. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఈ 2 గుణాలను పెంపొందించుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓర్పు, సహనం అనేది పెంచుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓర్పు, సహనం ఎంత గొప్పవంటే ఫ్రెండ్స్, మన శత్రువులని కూడా మనకు మిత్రులుగా చేసేస్తాయండి. అదే కోపం మన కోసం ప్రాణాలిచ్చేటువంటి మిత్రులని కూడా మనకు శత్రువులుగా తయారు చేసి పెడుతుంది. అందుకే బాబాగారు అలాంటి దురలవాటిని, ఆ కోపాన్ని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిదని చెప్పేసి తన బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు మంచిగా ఉండండి. 10 మంది మన కోసం పనిచేయాలి. మన మేలు కోరుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఎప్పుడూ ఉండాలే కానీ, మనల్ని ఎంతో అభిమానించే మన మిత్రులు కూడా మనల్ని దూరం పెట్టేటువంటి సిచ్యువేషన్ ఈరోజు కూడా రాకూడదండి. ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పొరపాటున మిమ్మల్ని ఏదైనా మాట తూలినా సరే, మీరు చిరునవ్వుతో మాట దాటేయండే కానీ వాళ్ళతో వాగ్వాదానికి తెగొద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. మీకోసం ఎంత దూరమైనా రాగలిగిన వాళ్ళు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. రేపటి రోజున తప్పు తెలుసుకొని మీ దగ్గరకు రావచ్చు ఫ్రెండ్స్. కానీ మీరు ఎప్పుడైతే ఆ మాట పడలేక మీరు గొడవ పెట్టుకుంటారో, ఆ రోజు నుంచి మీ మధ్యలో దూరం పెరిగిపోతుందండి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో ఒక మనిషిని మీరు కోల్పోతారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక మాట అనే ముందు ఆగి ఒక్కసారి ఆలోచించండి. ఆ తరువాత మీకు అనిపించింది చేయండి. అంతా మంచే జరుగుతుంది. ప్రతిరోజు బాబాగారి సందేశం వింటున్నవారు రోజుకి ఒక చిన్న మార్పుని మీ జీవితంలో తీసుకురండి. బాబాగారు చెప్పినటువంటి మార్పులలో ఒక చిన్న మార్పుని ఆచరించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. రోజుకు ఒక్క మార్పు చాలు. మీ జీవితం మీరు అనుకున్న విధంగా మారిపోతుందండి. బాబాగారు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ తండ్రి ఆశీస్సులతో ప్రతి బిడ్డకి కూడా వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.